యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసు ఒక మార్గంలో వెళ్ళుచుండగా ఒకడు వచ్చి యేసుని ఏమడిగినాడు? జవాబు: యేసు ఒక మార్గంలో వెళ్ళుచుండగా ఒకడు వచ్చి యేసుతో, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని అన్నాడు. 2. నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనైన వానితో యేసు ఏమన్నారు? జవాబు: నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదను అనిన వానితో యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను గలవు గాని మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు అయినను స్థలము లేదని అతనితో చెప్పాను. 3. యేసు అక్కడనే ఉన్న మరియొకనితో ఏమన్నారు? జవాబు: అక్కడనే ఉన్న మరియొకనితో యేసు, నా వెంట రమ్మని చెప్పాను. 4. నా వెంట రమ్మనిన యేసుతో అతనేమన్నాడు? జవాబు: యేసు నా వెంట రమ్మని పిలిచినవాడు యేసుతో, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టుటకు సెలవిమ్మని మనవి చేశాను. 5. నా తండ్రిని పాతిపెట్టుటకు సెలవిమ్మని అడిగిన వానితో యేసు ఏమన్నారు? నా తండ్రిని పాతిపెట్టుటకు సెలవిమ్మని అడిగిన వానితో యేసు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. 6. మరియొకడు యేసుతో ఏమన్నాడు? జవాబు: మరియొకడు యేసుతో, ప్రభువా, నీ వెంట వచ్చేదను కానీ నా ఇంట ఉన్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని యేసుని అడిగాను. 7. నీ వెంట వచ్చేదను కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మనిన వానితో యేసు ఏమన్నాడు? జవాబు: నీ వెంట వచ్చేదను కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మనిన వానితో యేసు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దీనిపైన మీకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.